దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం. దేవాతి దేవుడు తన ప్రజలైన యూదా జనాంగానికి, యెరూషలేము ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్న మాటలు ఇవి. కరువు కలిగిన దినాల్లో జరిగిన విషయాల కొరకు ఇక్కడ ప్రస్తావన తెస్తున్నాడు దేవుడే ఇర్మీయా ప్రవక్త ద్వారా. ఈ మొదటి నుంచి 6 వచనాలు మనం గమనిస్తే ఇది కరువు కాలం. ఇది వారి పాపాలకు శిక్ష అని ప్రభు చెప్తున్నాడు. అయితే తప్పించుకోవాలి ఈ కరువు గాని, ఈ బాధ గాని అని అనుకుంటే వారు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి, ప్రభువా, మేము నీకు విరోధమైన పాపము చేశాము, మమ్మల్ని క్షమించు అని కోరగలిగితే, దేవుడు కనికరించి క్షమిస్తే వారు ఆ బాధ, ఆ వేదన, ఆ కరువు నుంచి విడిపించబడతారు. వాళ్ళ కరువు ఎంత దారుణంగా ఉంది అని అంటే, వారి జనాంగం మొత్తం కన్నీళ్లు కారుస్తున్నారట. వారికున్న గేటులు సహితము బాధపడుతున్నాయట. ప్రజలందరూ కూడా నేల మీద పడిపోయి ఏడుస్తున్నారట. యెరూషలేము ప్రజలైతే వాళ్ళు చేస్తున్న ఆ రోదన దేవుని దగ్గరికి వెళ్తుంది అన్నట్లుగా ఉంది. నీళ్లు కోసం వెళితే నీళ్లు లేవు, ఖాళీ బిందులతోనే తిరిగి వస్తా ఉన్నారు. నిరాశ మిగులుతుంది. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, సిగ్గుతో తలలు కప్పుకుంటున్నారు. మేము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పడాల్సిన పరిస్థితి వచ్చింది అనే ఆలోచనే వాళ్ళకు లేదు. వాళ్ళు చేసిన పాపాలను బట్టి సిగ్గుపడుతున్నారు కానీ పశ్చాత్తాపడటం లేదు. ఇక తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక వారి కన్నులు సైతము క్షీణించుకుపోయాయట. ఇంత దారుణమైన పరిస్థితి వారి జీవితాల్లో చోటు చేసుకుంది. తన ప్రజలకు ఎందుకు ఇటువంటి పరిస్థితి, ఎందుకు ఇలాగున్న వారు కరువుకి, బాధలకు, కీడుకి అప్పగించబడ్డారు? దేవుడు ప్రజలు కదా, దేవుడు ప్రేమించి వారికి క్షేమం ఇవ్వచ్చు కదా. ఆయన పిల్లలే అలాగుంటుంటే ఆయనకు చూస్తూ ఉండే మనసు ఎలాగుంది అని ఒకవేళ మనకి అనిపించవచ్చు. కొన్నిసార్లు మన పిల్లలను కఠినంగా శిక్షించి, నీవు నాకు పుట్టలేదు, బయటకు పో అని చెప్తాం. కొన్నిసార్లు వారికి భోజనము పెట్టం. ఎందుకంటే వారు చేసిన తప్పు తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఇక ఎన్నడూ ఇలాగూ చెయ్యను అని ఒప్పుకోవాలి. నువ్వు కన్న బిడ్డ కొరకే ఇలాంటి ఆలోచన చేస్తే ఒక జనాంగం మొత్తమే దేవునికి విరుద్ధమైన బ్రతికితే వారిని సరిచేయటానికి దేవుడు ఏ రకమైన శిక్ష పంపించవద్దా? వారు అనుభవిస్తున్న అక్షోభ, ఆ వేదన చూసి దైవజనుడు ఉండలేకపోయాడు. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇర్మీయా ప్రజల తరపున మాట్లాడుతున్న మాటలు కనబడతాయి. దేవుని చేత ఏర్పాటు చేయబడి
భారభరితమైన పరిచర్య చేసే ప్రతి సేవకుని యొక్క పరిస్థితి ఇదే. ప్రజలు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటారు. వారు తరపున క్షమాపణ దైవజనుడు కోరుతూ, ప్రభువా, నీవు నాకు అప్పగించిన ఈ బిడ్డలు, మీరు నాకు అప్పగించిన ఈ గ్రామం, నాకు అప్పగించబడిన వీరందరూ కూడా ఎవరు నశించిపోకూడదయా, ఎవరు లోకాన్ని విడిచిపోకూడదయా, పాపం వల్ల శిక్ష భరించకూడదయా, వీరు మార్పు నొందేటట్లుగా కార్యాలు ఏదైనా చెయ్యండి ప్రభువా, వారు గాయపరచబడకూడదయా, వారు కోల్పోకూడదయా అని ప్రభు పాదాలు పట్టుకుని బ్రతుములాడుతున్న పరిస్థితులు. ప్రజల కొరకే, ప్రజల తరపునే. ఒక దినాన దైవజనుడైనటువంటి మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మోషే, నువ్వు అడ్డొచ్చేస్తున్నావు నాకు, ఒకసారి నువ్వు పక్కకు తొలగితే ఈ ప్రజలందరినీ లేకుండా చేసేస్తా, ఆ తర్వాత నిన్ను దీవించి విస్తారమైన సంతానాన్ని ఇచ్చి నీకు కానానును ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను అని అంటే మోషే దేవుని సన్నిధిలో బ్రతుములాడుతున్నాడు. ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవం కలిగిన గొప్ప దైవజనుడు మోషే దేవుని పాదాలు పట్టుకొని బ్రతుములాడుతున్నాడు. అయ్యా, అవసరమైతే జీవ గ్రంథంలో నా పేరు లేకుండా తీసేయి, కానీ ఈ ప్రజలను మాత్రం శిక్షించవద్దు. వారు దినమల్లా లోబడిన వారు కదా, వారు ఎప్పుడు సణుగేవారు కదా, ఎప్పుడు నిన్ను ఏదోటి అనేవాళ్లే కదా మోసే, ఎందుకు వీళ్ళ కొరకు అంటే, ప్రభువా, వాళ్ళకు నన్ను నాయకుడిగా పెట్టేవు కదా, నాయకుడిగా పెడితేనే ఇలాంటి బాధ్యత కలిగి ఉంటారా? వాళ్ళు కనానుకు నడిపించడానికే కదా నన్ను ఒక సాధనంగా నిలబెట్టేవు, ఈ రోజున మీరు ఇలాగ చేయడం వద్దు ప్రభువా అని అడ్డుపడిపోతున్నాడు. ప్రతి దైవజనుడు వారికి అప్పగించబడినటువంటి 10 మంది అవని, 25 మంది అవని, లక్షల మంది అయిని, వారు పరమ కానానికి నడిపించేటువంటి విధానంలో ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. అందుకే ప్రతి దైవజనుడు దేవుని సన్నిధిలో ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. ఒకవేళ కొద్దిమంది అలాంటి మనసు లేకపోయి ఉండవచ్చు, కానీ ప్రతి దైవజనుడు ఇదే వేదన ప్రభు పాదాల దగ్గర కుమ్మరించుకుంటున్నాడు. ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తూ ప్రభుని బ్రతుములాడుతూ, ప్రభు ఒక్కసారి అవకాశం ఇయ్యని ఆ తోట యజమానుని తోటమాలి కోరుకున్నట్లుగా బ్రతుములాడుతూ, ప్రభు ఒక్క అవకాశం ఇవ్వా అని ప్రార్థిస్తూనే ఉంటాడు. నేను ఒక సహోదరి వాళ్ళ అన్న బలహీనంగా ఉన్నారని, హాస్పిటల్ పాలైపోయి ఉన్నారని ప్రార్థించమని కోరారు. వాస్తవానికి తనకు బలహీనత కలిగి మరలా బ్రతికి ఈరోజు బాగా ఉండాల్సిన పరిస్థితి అయింది. అయితే ఆయన త్రాగుడుకు బానిస అయిపోయిన కారణాన, వారి కుటుంబంలో తన సహోదరుని కోల్పోయిన కారణాన వేదన భరించలేక మరింత త్రాగడం మొదలు పెట్టాడు. తన శరీర అవయవాలు చాలా వరకు ఇబ్బంది అయిపోయింది, పాడైన పరిస్థితి. డాక్టరు విషమించింది పరిస్థితి అని చెప్పారు. కానీ ఒక దైవజనుడిగా ఆ విషయం నాకు తెలిసినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించాను, ప్రభు ఆ సహోదరుని మన్నించు, ఆయుష్ను పొడిగించు, నీ సాక్షిగా నిలబెట్టు అని. ఒక దైవజనుడి యొక్క హృదయం మీకు అర్థమవుతుందా? మీరు గమనించగలుగుతున్నారా? మీ కళ్ళకు కనిపించేటట్లుగా ఏడ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దైవజనుడు దేవుని ప్రజలను ధైర్యపరచడానికి సింహంలాగా ముందుంటాడు, కానీ వెనకాల మాత్రం ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు కార్చుచు మోకాళ్ళ మీద పడి ప్రభువా అని బ్రతుములాడుతూ ఉంటాడు. ఈరోజు దైవజనుని విలువ తెలియని వారు అపహాస్యం చేస్తారు, ఏవో మాటలు మాట్లాడుతుంటారు. దైవజనుడు ప్రజల కొరకే జీవితం. అవసరమైతే కుటుంబాన్నైనా నిర్లక్ష్యం చేస్తాడు, అవసరమైతే తన శరీరాన్నైనా నిర్లక్ష్యం చేస్తాడు, కానీ దేవుని ప్రజలు అప్పగించబడిన వారిని ఎవరిని నిర్లక్ష్యం చేయడు.
బాగోపోతే పరామర్శించి, బాగోపోతే ప్రార్థన చేసి, బాగోపోతే శ్రద్ధ తీసుకొని మాత్రమే కాదు గాని వారి కొరకు ప్రభు సన్నిధిలో గంటల తరబడి కన్నీళ్లతో గడిపిన అనుభవాలు, ప్రజల తరపున ప్రార్థించిన అనుభవాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ప్రతిరోజు అదే పని. ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరికి సంబంధం లేకపోయినా వాళ్ళ గురించి తెలిసినప్పుడు, ప్రభువా వాళ్ళకు ఒక అవకాశం ఇయ్యయ్యా, వారు చెడిపోయారయ్యా, తిరుగుబాటు స్వభావంతో ఉన్నారయ్యా, మార్పు లేదయ్యా, వారి మీదకి శిక్షను పంపించొద్దయ్యా, వారిని సరిచే ప్రభు అని ప్రభు సన్నిధిలో, ఆయన సన్నిధికి రాని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఇర్మియా అదే చేస్తున్నాడు, ప్రజల తరపున ప్రార్థిస్తున్నాడు. వారు పాపాత్ములైపోయారు, వారు దేవునికి నచ్చని కార్యాలు చేశారు. అయినా సరే అతను దేవుని సన్నిధిలో ఇలాగున్న ప్రార్థన చేస్తున్నాడు. పైగా ఏమంటున్నాడు అంటే, ప్రభువా మమ్మల్ని విడిచిపోవద్దు, మమ్మల్ని పరాయోళ్ళలాగా చూడొద్దు. నువ్వు ఒకవేళ కనుక అలా చూస్తే మా జీవితం ఏమైపోద్ది, మా బ్రతుకు ఏమైపోద్ది, మా పరిస్థితులు ఏమైపోతాయి. నువ్వెప్పుడు మమ్మల్ని అలాగా పరాయోళ్ళుగా చూసి వదిలేయొద్దు ప్రభువా. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళుగా ఉన్నారంటే దేవుణ్ణే పరాయి వాడుగా చూసేవాళ్ళగా ఉన్నారట. అందుకే దేవుని కోపం వచ్చేసింది. నేనేమో పరాయుణ్ణి అయిపోయినా మీరు లోక సంబంధమైన కోరికలు మాత్రం సొంతమయ్యాయా? నీకు ఇష్టమైనట్లు నువ్వు బ్రతుకుతున్నావా? నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతకవా అని ప్రభుకు బాధ కలుగుతుంది. వాళ్ళు ఎలాగున్నారంటే అడ్డం లేకుండా తిరిగే ప్రజలుగా ఉన్నారట. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. తాగాలంటే తాగుతున్నారు, తిరగాలంటే తిరుగుతున్నారు, కొట్టాలంటే కొడుతున్నారు, గొడవకి వెళ్దామంటే వెళుతున్నారు, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. సెన్సర్ లెస్ అయిపోయింది వాళ్ళకి. పూర్తిగా చెడిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వారు గమనించట్లేదు. బహు భ్రష్టత్వాన్ని కలిగి ఉన్నారు. దేవుడికి వారు కుడి ఎడమ ఎరగని వారని తెలుసు, కానీ ఇంత ఘోరంగా మారిపోతే ఆ మాత్రం జ్ఞానం లేదా? పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వారైతే కుడి ఎడమ ఎరగని వారని నినివే పట్టణం గురించి ప్రభు చెప్పినట్లు ఎక్కడ జరుగుతుంది. కానీ వీళ్ళు కుడి ఎడమ ఎరగని వారు కాదు, అన్ని తెలిసిన వారే, బాగా ఎదిగిన వారే, జ్ఞానము కలిగిన వారే, కానీ బుద్ధిహీనులుగా బ్రతుకుతున్నారు. దాన్ని ఎవడేం చేస్తాడా? నిన్ను ఎవడేం చేయండి ఆయన? నిన్ను ఎవరేం చేయగలుగుతారు? ఈ భూమి మీద ఉన్నవారు ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే నువ్వు అమ్మకు భయపడవు, మీ నాన్నకు భయపడవు, దైవజనుడికి భయపడవు, పెద్దలకు అసలే భయపడవు. ఎవరికి భయపడతావు? నువ్వు ఎందుకు భయపడాల్సిన పని ఉంది? లేదు కదా. నువ్వు భయపడకుండానే వీగుతూ తిరిగి ఏమీ పర్లేదు, నీకు ఇష్టం వచ్చినట్లుండు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అనేది మాత్రం స్పృహ తెచ్చుకో. లేకపోతే ఏదో రోజు ఒక చిన్న డిప్ప మీద బీగుతాడు ఆయన, ఇక తిరిగి లేవకుండా మంచానికి అతికిపోతావు. ఇక లెగవెంక పశ్చాత్తాపడి పరిపూర్ణంగా ప్రభు నిన్ను ఒప్పుకొని క్షమిస్తే తప్ప ఇక మంచానికి అతికిపోయే పరిస్థితి అవుతుంది. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నీవు ఇంత ఘోరమైన దుస్థితిలో ఉన్నావు కనుక నేను నిన్ను మంచం పట్టిస్తానంటాడు. ఎందుకు మంచం పట్టించాలి? దేవునికి అవిధేయత కలిగిన జీవితాలుగా మారిపోయినప్పుడు మంచం మీదకి వెళ్తేనే కానీ అర్థం కాదు. మంచం మీదకి వెళ్ళేవా నీకు అన్ని బంద్ అని అర్థం. తినలేవు, తాగలేవు, లెగలేవు, కదలలేవు, మాట్లాడలేవు, సరిగా చూడలేవు, ఆరోగ్యం బాగుందని చెప్పలేవు, పోతావో చెప్పలేవు. అన్ని కూడా ప్రశ్నలే నీ బ్రతుక్కి. అందుకే ఆ మంచం దగ్గరికి వెళ్తేనే గాని సృష్టికర్త అని దేవుడు గుర్తురాడు నీకు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ ప్రజలు అడ్డం లేకుండా తిరుగుతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయకు, వాళ్ళకు మేలు కలగాలని ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. ఇర్మీయా ఏమో
ప్రజల తరపున ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేయకు, వాళ్ళేమో ఇష్టానుసారంగా తిరుగుతారా, నువ్వేమో నాకు వాళ్ళ కోసం అడ్డం పడిపోతున్నావు, వాళ్ళేమో అడ్డం లేకుండా తిరుగుతున్నారు, నువ్వేమో నాకు వాళ్ళ కోసం అడ్డం పడిపోతున్నావు. పైగా ప్రభు వాళ్ళకి మేలు చేయి, ప్రభు వారికి కార్యాలు చేయి, వారి జీవితాల్లో ఫలింపి వారు ఆశీర్వాదం పొందాలి అని నువ్వెందుకు ప్రార్థన చేస్తావు? ప్రార్థన చేయకు. వారు ఉపవాసం ఉంటారేమో, అయినా నేను వారి ఉపవాసం లెక్క చేయను. పాపం చేస్తున్న మనిషి పాపంలోనే ఉండి ఉపవాసం చేస్తే ఆ ప్రార్థన దేవునికి హేయము, ఇష్టం లేదు. కానీ పాపం చేసిన నీవు ఒప్పుకొని పశ్చాత్తాపడితే నీ ఉపవాసానికి ప్రాయశ్చిత్తం జరిగింది గనక ఆయన నీకు జవాబిస్తాడు. 3 రకాలైనటువంటి శిక్షలు వాళ్ళకి ఖరారైపోయాయి. ఏంటంటే, ఒకటి ఖడ్గం అనగా శత్రువుల చేతిలో బలి అవడం, రెండోది కరువు, ఇది సృష్టి వలన కలిగేది, దేవుని అనుమతితోనే కరువు వచ్చేస్తుంది భూమి మీదకి. 3 ఘోరమైన వ్యాధి, ఎన్ని రకాల మందులు వాడినా తగ్గని వ్యాధి, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏమి ప్రయోజనం లేని వ్యాధి కలుగుతుంది. ఎందుకంటే వారు అడ్డం లేకుండా తిరుగుతున్నారు కదా, అందుకనే వాళ్ళకి అడ్డం వేస్తున్నాను అంటున్నాడు దేవుడు. కొంతమంది ప్రవచనాలు చెప్తున్నారట, మీకు క్షేమం కలుగుతుంది, మీకు మేలు కలుగుతుంది, మీరు బాగుంటారని. దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు క్షేమం కలగదు, మీకు కరువు వస్తుంది, మీరు వ్యాధితో నింపబడతారు అని చెప్తుంటే కొంతమంది అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు కార్యం చేస్తాడు, నీతిగా బ్రతికితే దేవుడు కార్యం చేస్తాడు. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ దేవుడు మేలు చేస్తాడని నువ్వు నమ్మడం, ఆ మాటలు చెప్పేవారి మాటలు వినడం కూడా నువ్వు మోసపోయినట్లే. అందుకే అన్నాడు, అబద్ధ ప్రవక్తలకు నేను ఏం చేయాలో అది చేస్తాను, వారిని ఏం వదిలిపెట్టాను, వాళ్ళని జడగొడుతున్నారు. పశ్చాత్తాపంలోనికి నడిపించడానికి బదులుగా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే వాళ్ళని ఇంకా భ్రష్టులుగా చేసేస్తున్నారు. పాపం చేసేవాడు పాపం ఒప్పుకొని విడిచి పెడితే ప్రవచనము నెరవేర్చబడుతుంది తప్ప, పాపములో ఉండి నెరవేర్చబడిపోవాలనంటే ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత వద్దు అన్న పండు తిన్న తర్వాత కోల్పోయిన మహిమ ఆ చెడుతనంతోనే ఉండిపోయేలాగా వేరొక పండు ఉంది, అది తింటే ఎప్పుడు కూడా పాపంలో బతుకుతారు, జీవవృక్ష ఫలం. అందుకే ఈ పాపము కలిగినటువంటి పండు తినటానికి వారు ఇష్టపడ్డారు కనుక జీవవృక్ష ఫలము దేవుడు ఇవ్వలేదు. పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడితే మీరు పరలోకం వస్తే అక్కడ ఇస్తానన్నాడు. ఈ భూమి మీద తినవలసిన ఆ అమూల్యమైనటువంటి జీవవృక్ష ఫలం చెట్టునే తీసేసి పరలోకానికి పట్టుకుపోయాడు. ఎందుకంటే పాపంలో ఉండడం, పాపంలో ఉన్న వారికి అలాంటి సమృద్ధి ఇవ్వడం దేవునికి ఇష్టము లేదు. ఈరోజు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగు. ప్రజలు చెప్పే ఇలాంటి అబద్ధపు మాటలు నమ్మి మోసపోయి నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకోవద్దు. నీతిగా, పరిశుద్ధంగా, భక్తిగా బ్రతుకుతూ ప్రభు రాకడ కొరకే సిద్ధపడే మనసుతో ఉండు. దైవజనుడు నీ కొరకు ప్రార్థించేవాడుగా ఉన్నాడు. నీ తరపున ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఇర్మియా మానక కన్నీరు కారుస్తున్నట్టట, దివరాత్రములు కన్నీరు కారుస్తున్నాడట. అబ్బా, ఏమి గొప్ప దైవజనుడు అంటే! ఈ రోజున మానకుండా డబ్బులు అడిగే వాళ్ళు ఉన్నారు, మానకుండా ఇంటికి తిరిగి ఇసుకించే వాళ్ళు ఉన్నారు, మానకుండా ప్రజలను బాధించేవారుగా ఉన్నారు. కానీ మానకుండా కన్నీళ్లు కార్చే దైవజనులు, ప్రభు పాదాలు పట్టుకుని ప్రజల పక్షాన విజ్ఞాపన చేసిన దైవజనులు బహు తక్కువగానే ఉన్నారు. స్వార్థపూరితమైన పరిస్థితులు పెరిగాయి, ప్రభు పాదాలు పట్టుకోవడం తగ్గిపోయింది. కానీ ఇర్మియా అలాగూ లేడు.
కన్నీళ్లు కారుస్తూ, దివరాత్రులు ప్రభువా ఈ ప్రజలను క్షమించు అని బ్రతిమలాడుతున్నాడు. ఇంకా అన్నాడు, బొత్తిగా వదిలేస్తావా ప్రభువా? పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితికి తీసుకొస్తావా? వారిని బాగు చేయవా? వారికి సమాధానం ఇవ్వవా? వారికి క్షేమం ఇవ్వవా? వారికి ఆరోగ్యం ఇవ్వవా? భయం నుంచి విడిపించవా? చెడుతనం నుంచి బయటకు లాగవా? వాళ్ళ తరపున నేను ఒప్పుకుంటున్నాను. ప్రజల తరపున క్షమాపణ కోరే గొప్ప మనసున్న వ్యక్తి దైవజనుడు. చివరికి ఎలాగంటున్నాడు, అయ్యా ఆకాశం వర్షం ఇవ్వకపోతే, భూమి మీద క్షేమము నువ్వు అనుగ్రహించకపోతే మేము ఎలా బ్రతుకుతాం? నీవే మా దేవుడవు కదా, నువ్వే కదా ఏ కార్యాన్నైనా చేయాలి. నీ కొరకే మేము కనిపెడుతున్నాము అంటూ ప్రభు సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప మనసు! ఈ రోజున ఇలాంటి దైవజనుడు మనం కలిగి ఉండడం, ఇలాంటి ప్రార్థనాపరుడైనటువంటి ఇర్మియా లాంటి దైవజనులను కలిగి ఉండడం మనకి ఎంతో భాగ్యం. దైవజనులు గౌరవించండి, వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి, వారి క్షేమాన్ని కోరండి, వారి జీవితాలు దీవెనకరంగా ఉండాలని ఆశపడండి. ప్రభు తప్పకుండా మీ కుటుంబాలకి క్షేమమును దయచేస్తాడు. ఆయన సన్నిధిలో నమ్మకమైన వారిగా సాగిపోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్.